హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. అందరికీ ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి కదా. సో అందరూ పిండి వంటలు అయితే ఇంట్లో అందరూ చేస్తున్నారు. సో మా ఇంట్లో కూడా ఏంటంటే ఈరోజు కారపూసలు అయితే చేస్తున్నాము. ఈ కారపూసలు ఏంటంటే అసలు యాక్చువల్గా పిల్లలు లేరు కదా మా ఇంట్లో, మా అల్లుళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. సో పండగ రోజు మరి పిండి వంటలు ఒకటి కూడా లేకపోతే బాగుంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే ఈరోజు కారపూసలు అయితే చేసాము. సో ఇది వచ్చేసరికి పిండి యాక్చువల్గా అందరం ఎప్పుడైనా మేము శనగపప్పుతోనైతే చేస్తాము. ఈసారి అయితే మినపప్పుతో కొత్తగా ట్రై చేస్తున్నాము. చూడండి మీరైతే ఎప్పుడైనా మేము శనగపప్పు అయితే చేస్తాము, ఈసారి అయితే మినపప్పుతోనైతే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి దీన్ని మామూలుగా మేమైతే కారపూసలు అని అంటాం. మీరేమంటారో కామెంట్లు అయితే చెప్పండి. ఇది వచ్చేసరికి మా అమ్మ చెప్తూ ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను. మా అమ్మ చేసే వంట ఇది. ఇది వచ్చేసరికి మినప్పప్పుతోని పిండి. ఇది ఫస్ట్ అయితే మనం తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ పిండిలో. నెక్స్ట్ వచ్చేసరికి కారం, స్పైసీకి తగ్గట్టుగా అయితే కారం వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే ఓమా, సరికి ఓమా. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వులు, ఇది వచ్చేసరికి నువ్వులు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీన్ని మిక్స్ చేసుకుందాము, కలుపుకుందాము. ఇప్పుడైతే మనం అన్నీ ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కదా, జీరాలు నువ్వులు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఉప్పు అయితే టేస్ట్ చేద్దాం. సో మా అమ్మ అయితే ఉప్పు టేస్ట్ చేసింది, ఓకే సరిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఏంటంటే వాటర్ అయితే వేసుకుందాము. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా మేము శనగపిండితో చేస్తాము, ఈసారి వచ్చేసరికి మినపప్పుతో ఎందుకు చేస్తున్నామంటే ఇక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ యాసిడిక్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండడానికి అని చెప్పి ఇలా చేస్తున్నాము. దీనైతే ఇప్పుడు మనం మంచిగా పిండిని అయితే మంచి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మా అమ్మని చూపించారో లేదో మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మా ఫ్యామిలీ అందరినీ మెల్లమెల్లగా ఒక్కొక్కరిని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసరికి మా అమ్మ రెసిపీ అన్నమాట. సో మా అమ్మ చెప్తూ ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను. మనం తగినంత నీళ్ళతో వేసుకుంటూ ఉంటూ మనం అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలి పిండిని మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఇగో మనం మంచిగా దీన్ని వాటర్ వేసుకొని మెత్తగా దీన్ని అయితే పిసుకోవాలి. చూడండి ఇదిగో పిండి చూడండి ఇట్లా బాగా బరువు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇంత మంచిగా దీన్ని అయితే కలుపుకోవాలి. చూడండి ఇదిగోండి కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కలిపేసాం మొత్తం, ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఆయిల్ వేసేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. తీసుకుందాం ఫ్రెండ్స్ డీప్ ఫ్రై కోసం. దీంట్లో మంచిగా ఆయిల్ వేసేసుకోవాలి, తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అయితే మనకి ఇక్కడ వేడి అయితే అవుతుంది, మంట అయితే పెట్టేసాము. సో అంతకొంత ముందు అయితే మనం అయితే పిండిని అయితే కలుపుకున్నాం కదా. ఇగో కలుపుకున్న పిండి, ఇగో కారపూసలు తీయడానికి ఇగో ఇది ఇన్స్ట్రుమెంటు, ఇగో జల్లెడ, ఇగో ఇది ఒకటి తీయడానికి, మొత్తం తీసిన కారపూసల్ని దీంట్లో వేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ డూ. సరికి ఇక్కడ మా అమ్మ అయితే పిండిని అయితే ముద్దలుగా అయితే చేస్తుంది. చూడండి అమ్మ అదేది ఆ ముద్ద చేసిన దాన్ని అయితే దాంట్లో దాన్ని ఏమంటారు కారపూసలు చేసే దాంట్లో అయితే వేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా ముద్దలుగా అయితే దీంట్లో అయితే వేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్ ఏందో చెప్పిస్తాను. నేనే దీంట్లో వేసేస్తాము డైరెక్ట్గానే అది మన కారపూసలు. బట్ ఈసారి ఏంటంటే నువ్వులతో కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇగో ఈ ప్లేట్ మీద అయితే ఇప్పుడు వేస్తాం. చూడండి అయితే మనం ఇగో దీని మీద అయితే కారపూసలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇగో చిన్న చిన్న కారపూసలు అయితే చేసేస్తున్నాము. చూడండి మేమైతే దీన్ని కారపూసలు అయితే అంటాము, మీరు ఆంధ్రాలో వచ్చేసరికి జంతికలు అంటారు అనుకుంటా. సో తెలంగాణలో వచ్చేసరికి దీన్ని మురుకులు అంటారు. ఒకసారి నా చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు మా ఫ్రెండ్ ఇలాంటివి పట్టుకొచ్చిండు అనమాట తినడానికి. పట్టుకొస్తే మురుకులు తింటావా అని అడిగిండు. అది తెలిసి ఏంటంటే కారపూసల్ని మురుకులు అంటారని. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మూడు ప్లేట్లు అయితే వేసేసిందమ్మా. సో దీన్ని అయితే ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. వచ్చేసరికి దీంట్లో అయితే ఆయిల్ అయితే
వేసిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి మంచిగా కాలుతుంది. 3 ప్లేట్లు అయితే ఒక వాయకైతే 3 ప్లేట్లు అయితే చేస్తాం. చూడండి ఇగో మళ్ళీ మిగిలిన పిండితో అయితే మళ్ళీ ఇంకో 2 చేస్తుంది. ఒకటే అయింది, 2 కూడా కాదు. సో దీన్ని కూడా దీంట్లో వేసేసింది ఫ్రెండ్స్. చూసిద్దాం నెక్స్ట్ ఏంటో. చూడండి ఎంత మంచి కాలుతుందో ఇక్కడ. మనం ఇప్పుడు ఇంతకుముందు అయిపోయిన పిండిని మాత్రం మళ్ళీ దీన్ని అయితే తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి మూతనైతే తీసేస్తుంది మా అమ్మ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ ముద్దలు, ఇంతకుముందు సేమ్ ఎట్లా ముద్దలు పెట్టిల్లో ఇగో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు వేసింది. దీన్ని అయితే తిప్పుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్గా సన్నవి చేస్తాము, సన్నవి చిన్నవి చేస్తాం, కానీ దీంట్లో ఏంటంటే కొంచెం అరగడానికి ఓమా వేసినాం, ఇంకోటి టేస్ట్ కోసం నువ్వులు వేసినాం. సో ఆ చిన్న దాంట్లో రాదని చెప్పి ఇలా పెద్ద దాంట్లో అయితే వేసేస్తున్నాం. ఇదైతే ఇటు కాలుతూ ఉంటాయి. ఇదైతే వచ్చేసరికి ఏంటంటే ఇగో మా అమ్మ ఇంకొక స్టెప్కి అయితే వేసేస్తుంది. చూడండి ఇక్కడ. ఎప్పుడైనా మేము శనగపిండితో చేస్తాం, ఈసారి వచ్చేసరికి మినప్పప్పు అయితే మా అమ్మ కొత్తగా ట్రై చేద్దామని చెప్పింది. అసలు ఏంటంటే ప్రతి పండగకి అసలు చేస్తూ ఉంటాం పిండి వంటలు. ఈసారికి ఎందుకంటే లేట్గా ఎందుకు చేస్తున్నాం అంటే చేయొద్దు అనుకున్నాం యాక్చువల్గా. ఇక పిల్లలు లేరు కదా, అందుకోసం ఇక తినేవాళ్ళు ఎవరు పిల్లలే కదా అన్నట్టుగా అనుకునేసరికి ఇక పండగ రోజు కూడా ఒట్టి చేతులతో ఖాళీ ఇల్లుతో ఎందుకు అని చెప్పి పిండి వంటలు అయితే ఇలా చేస్తున్నాం. ఇక మొదటిగా అయితే మేమైతే కారపూసలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి. ఓకే, సంక్రాంతి వచ్చేసరికి కీడు పండగ కాబట్టి అందుకోసం మేమైతే కంచుడు పెట్టాలి కాబట్టి మేమైతే ఈ పిండి వంటలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇగో చూడండి మొత్తానికి అయితే ఇవైతే కాలిపోయినాయి, తీసేద్దాం ఓకేనా. సో టైం కావడానికి ఇగో ఇక్కడ రెడీ చేస్తుంది మా అంతలోపు అయితే ఇక్కడ ఆయిల్తోనే ఇవైతే డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి. సో ఇవి కొంచెం లేట్గా ఉడుకుతాయి ఫ్రెండ్స్ కాలుతాయి, ఎందుకంటే ఇది కొంచెం మందం ఎక్కువ కదా. ఎక్కువ మంట కూడా పెట్టొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే బయట కాలుస్తుంది లోపల కాలదు కాబట్టి అట్లా. అవి అయితే సన్న కారపూసలు అయితే ఇట్లా వేయంగానే బయటకు వచ్చేస్తాయి, కానీ ఇవి మాత్రం కొంచెం లోపల కాలాలి కాబట్టి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇగో ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇగో మొత్తానికి అయితే మనం ఫస్ట్ వేసింది అయితే ఇగో ఖాళీ అయితే పోయింది. సో మనం అయితే దీన్ని తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే కరకరలు ఆడుతున్నాయి, అంటే దాని తర్వాత ఎంత కరకరలు ఆడుతాయో. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇగో ఇట్లా కాల్చుకోవాలి మంచిగా. చూడండి ఇగో కాలిన దాంట్లో మంచిగా, ఎందుకంటే ఉన్న ఆయిల్ ఉన్న అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా. ఇగో మిగిలిందంతా ఇలా తీసేద్దాం ఫ్రెండ్స్. ఇగో చూడండి ఇగో మిగిలిందంతా ఇలా తీసేద్దాం ఫ్రెండ్స్. మొత్తం మళ్ళీ ఎంటీ ఆయిల్ లాగా తీసేద్దాం ఓకేనా. నెక్స్ట్ స్టెప్ అయితే ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ చేసినాం కదా, సో దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఆయిల్ అయితే అమ్మాయి అయితే వేసేసింది దీంట్లో. ఇగో చూడండి ఇగో మా ఇంతకుముందు అయినాయి, ఇప్పుడు ఇంకా కావాల్సినవి అక్కడ ఉన్నాయి, ఇంకా పిండి ఉందన్నమాట. ఇక చూడండి ఇంకొక వాయకి మిగిలిందంటే 4 ప్లేట్లు అవుతున్నాయి. సో 3 ప్లేట్లు తీసుకున్నాము ఇక్కడ. మీరు కావాలంటే 4 ప్లేట్లు కూడా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత మంచి సరసరలా కాలుతుంది కదా ఆయిల్. చూడండి 5 అవుతున్నాయి, 4 కూడా కాదు. ఓకే ఇంతకుముందు 4 అయినాయి, ఇప్పుడు 5 అవుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో అంతా. ఓకే ఓహో 5 కూడా కాదు 6 అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇగో చూడండి ఇగో 6 అవుతున్నాయి, నేను 3 అనుకున్నా. ఇంకా 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 అవుతున్నాయి. చూడండి ఇగో నూనెలో ఎంత మంచి కాలుతున్నావు. ఇగో మధ్యలో కాలింది మధ్యలో. ఓకే మొత్తం 6 అయినాయి ఫ్రెండ్స్. ఇగో చూడండి మీరు పిండి వంటలు ఏమేమి చేసుకున్నారో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేశారో మీరైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇగో చూడండి ఆయిల్ ఎంత మంచిగా కాలుతుందో చూడండి. ఇదిగోండి ఇంట్లో డీప్ ఫ్రై లాగా చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రై అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మళ్ళీ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కట్టపుల్ల ఉందా, కట్టపుల్ల కాదు ఇది పుల్లు ఉంది కదా, దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. ఈ పుల్లతో అప్పాల పుల్ల మా అమ్మ అంటుంది అప్పాల పుల్ల ఫ్రెండ్స్, నాకు కొన్ని తెలియదు కదా. సో ఇది అప్పాల పుల్లతోనైతే ఇగో దాన్ని కలుపుతూ ఉండాలి. ఇంతకుముందు దీన్ని రివర్స్ అయితే చేశాను, అది చూపించలేదు. ఇగో ఇలా ఈ అప్పాల పుల్లతోని ఇగో ఇలా తిప్పేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్. ఇగో ఇలా తిప్పేసుకోవాలి 2 వైపులా. ఇది కొంచెం మందం కాబట్టి కొంచెం థిక్నెస్తో ఎక్కువ అప్పాలు చేస్తున్నాం కాబట్టి, సో అందుకోసమే దీనికి
టైం ఎక్కువ పడుతుంది ఆయిల్ అది డీప్ ఫ్రైకి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి అప్పాల పుల్లతోనైతే ఇట్లా దీన్ని కలుపుతూ ఉండాలి. అంటే ఐ మీన్ పచ్చిగా కాకుండా మంచిగా తిప్పుతూ ఉంటే కాలుతూ ఉంటుంది. చూడండి ఇదిగోండి ఇంతకుముందు ఫస్ట్ అయినది మొత్తం ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయింది కదా. సో దీన్ని వచ్చేసరికి ఏంటంటే ఈ పెద్ద బొచ్చల్లో అయితే పెట్టుకున్నాం, ఎందుకంటే మళ్ళీ అది మనం దీంట్లో తీయాలి కదా. సో దాన్ని దీంతో తీయాలి కాబట్టి అందుకోసమే తీసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ అనేది మళ్ళీ దీనికి పట్టేసుకుంటుంది కాబట్టి. సో అందుకోసం ఇక ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్కి అయితే రెడీగా ఉంది ఇక్కడ. ఇగో మా అమ్మ చూడండి ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్కి అయితే రెడీగా పెట్టేసింది అక్కడ. సో ఇది వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇది కూడా కాలిపోయినాయి, ఆల్మోస్ట్ ఉన్నాయి 70% అయితే కాలిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇగో చూడండి ఇదిగోండి. మా ఫ్యామిలీ వాళ్ళని చూపించండి బ్రో అనేది ఉంటే మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. మా అమ్మ వాళ్ళని అందరినీ ఇప్పుడు సంక్రాంతి పండుగ ఏమేమి చేస్తామో అన్నీ మీకైతే చూపిస్తాము. మేము ఆ రోజు ఎలా ఉంటామో అని చెప్పి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో చూడండి ఇది మొత్తానికైతే కాలిపోయింది ఫ్రెండ్స్, మొత్తానికైతే అయిపోయింది. ఇగో చూడండి ఇగో ఈ అప్పాల పుల్లతో చూడండి ఇగో ఇట్లా తీద్దాం ఫ్రెండ్స్. ఇదొకటి చూడండి ఫ్రెండ్స్, ఇగో ఒక్కొక్కటిగా తీద్దాం. అన్నీ తీయమంటాను కానీ మా అమ్మ ఒకటేసారి దాంట్లో మన అంత ఎక్స్పర్ట్ కాదు కదా ఫ్రెండ్స్. ఇగో చూడండి ఇదిగోండి, ఓ తెగిపోయింది, ఓ షెట్. ఇదిగోండి ఇదిగో ఇట్లా ఆయిల్ ఉండేదంటే ఇగో ఆయిల్ తీసేసి మళ్ళీ తీసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. మీరు అందరూ పండగకి ఇంటికి వెళ్ళిపోయారా? అందరూ పిల్లలతోనే అందరూ పండగకి ఇంటికి వెళ్ళిపోయారా ఫ్రెండ్స్? సంక్రాంతి పండగ కదా అందరూ. మరి సంక్రాంతి పండగకి మీరేమేమి పిండి వంటలు చేస్తున్నారో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఇదిగోండి మంచిగా ఆయిల్ అనేది తేలిపోతుంది చూడండి. ఇగో చూడండి ఇగో ఆయిల్ అంతా మంచిగా దీంట్లో వచ్చేసింది కదా. సో మీరు పండగకి మీరేమేమి పిండి వంటలు చేస్తున్నారో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో అయితే చెప్పండి నాకు. సో నేను వచ్చి ఇంటికి వచ్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీ అప్పాలు మాత్రం, కానీ మీరైతే కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఓకే చూడండి ఇదిగోండి లాస్ట్ ఫైనల్గా ఒకటి మిగిలిపోయింది. సో చూడండి ఇదిగోండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం దీంతో ఇదంతా తీసేద్దాం. ఓకేనా? క్లీన్గా చేసేస్తాం మొత్తం దాంట్లో. ఇదిగోండి దీంట్లో మళ్ళీ వేసేస్తాం. మీరు అప్పాలు చేస్తే ఏమేమి అప్పాలు చేసారో నాకైతే కామెంట్లపై చెప్పండి. చూడండి ఫ్రెండ్స్ ఇగో అయిపోయింది లాస్ట్ ఇది. మనకైతే కారపూసలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి ఇదిగోండి ఇగో లాస్ట్ ఇది ఎంత దూరం మంచిగా కాలింది చూడండి. ఇదిగోండి మొత్తం అయిపోయింది. గ్యాస్ అయితే బంద్ చేసుకుందాం. చూడండి ఇదిగోండి ఇగో ఇదంతా చూడండి. ఓకే మొత్తానికైతే మా ఇంట్లో అయితే కారపూసలు అయితే రెడీ చేసినాం. ఇప్పుడైతే మన కారపూసలు అయితే అయిపోయినాయి కదా. మనం టేస్ట్ చేసే ముందు అయితే మేమైతే ఈ దేవుని కాడికను మా తాతయ్య కాడికి అయితే పెడతాము. సో ఇది పెట్టేసి వచ్చిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ ఇగో చూడండి మొత్తం ఇవన్నీ చేసినాం మేము. సో ఈ వీడియో అయితే ఇక్కడతోనే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. మీరైతే ఏమేమి పిండి వంటలు చేశారో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ బాయ్.